Good morning students. So last class లో మనం యూనిట్ 2 లో నుంచి లెసన్స్ మనం కంప్లీట్ చేసాం. సో ఈ రోజున మనం ఏం చేయబోతున్నామంటే క్రియేటివ్ రైటింగ్ గురించి మనం మాట్లాడగలం. క్రియేటివ్ రైటింగ్ ఆర్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అని ఉంటుంది. సో దీని మీద మనకి యాక్చువల్గా SA1 కన్ను లేదా SA1 ఆర్ SA2 ఎగ్జామినేషన్కి వచ్చేసరికి అండ్ యూ హ్యావ్ 2 పేపర్స్, పేపర్ 1, పేపర్ 2. ఇలాగా పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయి. సో ఇక్కడ అంటే SA2లో కూడా అంతే, పేపర్ 1 అండ్ పేపర్ 2. సో ఈ క్రియేటివ్ రైటింగ్ పేపర్ 1కి సపరేట్ గాను పేపర్ 2కి సపరేట్ గాను ఇవ్వడం జరుగుతుంది. సో పేపర్ 1లో ఉండే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఏంటవి? పేపర్ 1 మొత్తం కూడా కంప్లీట్గా ఇట్ ఈస్ ఫ్రమ్ ద బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్. బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్. ఈ బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్లో ఏమేమి వస్తాయంటే, ఒకటి డైరీ ఎంట్రీ, రెండు కన్వర్సేషన్, మూడు నరేషన్, నాలుగు డిస్క్రిప్షన్. సో ఇవి కొన్ని కూడా ఏంటంటే పేపర్ 1 నుంచి వచ్చాయి. అయితే క్వశ్చన్ నంబర్స్లో ఈ డైరీ ఎంట్రీ ఇస్తాడు, కన్వర్జేషన్ ఇస్తాడు, రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే రాయమంటాడు. అలాగే ఇంకో క్వశ్చన్లో నరేషన్ ఇస్తాడు, డిస్క్రిప్షన్ ఇస్తాడు, రెండిట్లో ఏదో ఒకటే రాయమంటాడు. అది అలాగే పేపర్ 2కి రండి. పేపర్ 2లో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? దీనిలో 1 లెటర్ రైటింగ్, రెండోది న్యూస్ రిపోర్ట్. అంటే దీన్ని రిపోర్ట్ రైటింగ్ అని కూడా అంటాము. ఈ రిపోర్ట్ రైటింగ్ అనేది 2 రకాలుగా ఉంటుంది, అది మీకు తర్వాత చెప్తాను. మూడోది బయోగ్రాఫికల్ స్కెచ్, నాలుగు స్టోరీ రైటింగ్ బేస్డ్ ఆన్ హింట్స్. సో ఇట్లాగా దీనిలో 4. అయితే దీనిలో మనం రాయాల్సింది 2 మాత్రమే, దీనిలో కూడా రాయాల్సింది 2 మాత్రమే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి. ఈ రెండిట్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే పేపర్ 1లో పేపర్ 2లో ఈ 2 కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. బికాస్ ఎందుకంటే 2 యూనిట్స్ మీకు కంప్లీట్ అయినాయి. ఈ 2 యూనిట్స్లో నుంచి వర్క్ బుక్ పార్ట్ అనేది ఉంది. ఈ వర్క్ బుక్ పార్ట్లో డెఫినెట్గా పేపర్ 1కి పేపర్ 2కి సపరేట్గా మీకు కొంత స్పేస్ ఇవ్వడం జరిగింది. దట్ స్పేస్ ఈస్ ఫిల్డ్ బై యూ. దట్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్. సో దట్స్ వై యూ నీడ్ టు నో హౌ టు రైట్. So this time and we would like to know how to start this creative writing. So almost all this creative writing is less than not less than 150 words.
అంటే సుమారు ఎన్ని పదాలు రాయాలి అంటే ఒక్కొక్క దానిలో 150 పదాలకు తక్కువ కాకుండా నువ్వు రాయాలి. ఈ 150 పదాలకు తక్కువగా రాయకుండా రాస్తే అది 5 మార్క్స్కి ఉంటుంది. అది 5 మార్క్స్కి ఉంటుంది. సో ఇట్లాగా ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ని మనము రెండు పేపర్లుగా డివైడ్ చేస్తే ఇట్ ఈస్ పేపర్ 1లో కంప్లీట్గా బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్ వస్తుంది. పేపర్ 2లో జనరల్గా ఇస్తాడు. జనరల్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అని అంటాం. సో ఇలాగా 2 టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మనం నేర్చుకోబోతున్నాం. Now I would like to begin with this paper 1 creative writing. How to write. And first of all పేపర్ 1లో నుంచి మనం చూడాల్సిన ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే డైరీ ఎంట్రీ. How to write this diary entry? It's very very important. So కొన్ని అంటే certain things we need to learn in certain places. Certain things we need to write in certain places. సో లెటర్ రైటింగ్కి ఎలా రాయాలనేది కొన్ని థింగ్స్ అనేవి ఎక్కడెక్కడ రాయాలనేది మనం ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. సో అలాగే డైరీ ఎంట్రీకి కూడా సర్టెన్ థింగ్స్ వీ నీడ్ టు లర్న్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇయర్ యూ నీడ్ టు మెన్షన్ అండ్ హియర్ అండర్ ద ఇయర్ ద డేట్ యూ నీడ్ టు మెన్షన్ అండ్ మంత్ AUGUST August. And come to the right side of the paper and here day you need to write Monday, and the time. Actually diary entry ఎప్పుడు రాస్తారంటే before we go to bed in the night. మనం మంచం పడుకునే ముందు before we go to bed to sleep అనేది ఈ డైరీ ఎంట్రీ ఇస్ నథింగ్ బట్ ద థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెన్ ఇన్ దట్ డే లైఫ్. సో లైఫ్లో ఆ రోజు జరిగిన సన్నివేశాలు కొన్ని ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనము డైరీ రాసుకునే ఒక హ్యాబిట్ ఉంటే దాన్ని ఎలా రాస్తావు అనేది ఇక్కడ నువ్వు రాయాలి. అయితే ఇక్కడ ఆ టైం అనేది ఎప్పుడు కూడా నైట్ టైం అనేది మనం మెన్షన్ చేస్తాము. 9:30 PM అవ్వచ్చు, అదర్వైజ్ 10 PM అవ్వచ్చు. సో ఈ సర్టెన్ థింగ్స్ అనేది కంపల్సరీగా నువ్వు రాయాలి. తర్వాత డియర్ డైరీ, సో దిస్ ఈజ్ సో ఇలా రాసిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే బాడీ ఆఫ్ ద లెటర్ అనేది అంటే బాడీ ఆఫ్ ద డైరీ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ యొక్క స్పేస్ లో నువ్వు నువ్వు ఎక్స్ప్రెస్ చేయాల్సిన అంటే ఆ టైంలో వాట్ ఆర్ ద థింగ్స్ ఆర్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్. సో దోస్ థింగ్స్ యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ దోస్ థింగ్స్ యూ నీడ్ టు రైట్ హియర్. హౌ డిడ్ యూ ఫీల్ ఎట్ ద టైమ్? వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ ఫేస్డ్? సో అప్పుడు నీ మనసు ఎలా ఉంది, మైండ్ సెట్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్. సో యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ స్పేస్. Finally here the name. Here name అనేది ఎందుకు ఇచ్చారంటే మేబీ ఇక్కడ నేమ్ అనేది అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఆ క్వశ్చన్ లో ఎవరైతే నేమ్ మెన్షన్ చేయబడి ఉంటుందో అదే నేమ్ ఇక్కడ రాస్తాం. ఇది ఈ డైరీ ఎంట్రీ. సో దీనికి వచ్చేసరికి మనకి 5 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. సో ఈ బ్లాక్ డయాగ్రామ్స్ తో మీరు ఈ యొక్క డైరీ ఎంట్రీని మనం రాయాలి. రైట్? Please note it down. Right? తర్వాత క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ కొద్దాం. ఆ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ లోనే
ఎక్స్చేంజెస్ కన్వర్జేషన్ అని ఉంటుంది. దిస్ కన్వర్జేషన్ ఈస్ ఆల్సో between the two or more than two. కన్వర్జేషన్ అనేది ఇట్లా ఉంటుంది. అయితే కన్వర్జేషన్ ఐ మీన్ ద ఎక్స్చేంజెస్ అంటే డైలాగ్స్ ఎక్స్చేంజ్ చేస్తారు. పర్సన్ ఏ మాట్లాడిన తర్వాత పర్సన్ బి అలాగా ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో సో నాట్ లెస్ దాన్ 12 ఎక్స్చేంజెస్. అంటే 12 కంటే తక్కువ కాకుండా మినిమం 12 డైలాగ్స్ అనేవి రాయాలి. అంటే మిస్టర్ ఏ ఒక డైలాగ్ రాస్తే మిస్టర్ బి అలాగే ఏ. సో లైక్ దిస్ ఇలాగా ఒక 12 డైలాగ్స్ రాయాలి. సో దీనిని కన్వర్జేషన్ అంటాం. బట్ హియర్ certain things you need to remember. First of all, use proper punctuations. Proper punctuations ante capital letters, commas, question marks, full stops, okay, colons and semicolons ఎక్కడైతే ప్రాపర్ గా ఉంచాలో ఆ ప్లేస్ లో ఉపయోగించాలి. రెండోది షార్ట్ డైలాగ్స్. షార్ట్ డైలాగ్స్ ఉండాలి, నాట్ లెంథీ డైలాగ్స్. సో ఈ థింగ్స్ అనేవి యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ బిఫోర్ యూ రైట్ దిస్ కన్వర్జేషన్. రైట్? ఈ కన్వర్జేషన్ రాసేటప్పుడు నాట్ లెస్ దెన్ 12 ఎక్స్చేంజెస్ ఉండాలి, 12 డైలాగ్స్ ఉండాలి. రాసేటప్పుడు ప్రాపర్ సింపుల్ వర్డ్స్, ప్రాపర్ గ్రామర్ ఆర్ ప్రాపర్ క్యాపిటల్ లెటర్స్ అండ్ ప్రాపర్ పంక్చువేషన్స్ అనేవి ఉపయోగించాలి. సో మోస్ట్లీ అంటే డైలాగ్స్ అన్ని కూడా షార్ట్ లో ఉండాలి, నాట్ లెందీగా ఉండకూడదు. సో దిస్ ఈస్ అబౌట్ ద కన్వర్జేషన్, ద వే యూ నీడ్ టు రైట్. రైట్? అండ్ నెక్స్ట్ వన్, బయోగ్రాఫికల్ స్కెచ్ అనేది అది పేపర్ 2 కాబట్టి ఇక్కడ నరేషన్ అన్నాడు. Narration is always explain or description of past actions. ఈ past actions ని explain చేయటమే, జరిగిన విషయాల్ని explain చేయటమే ఈ నరేషన్ అని అంటాం. Explanation about past actions is called a narration. అంటే narration is nothing but కథ చెప్పటం, అంటే జరిగిన విషయాన్ని వల్లె వేయటం, దట్ ఈస్ కాల్డ్ a narration. తర్వాత డిస్క్రిప్షన్ ఇది కూడా ఒకలాగా జరిగిపోయిన విషయాల్ని ఆర్ ప్రెజెంట్ రీసెంట్ గా జరిగిన విషయాల్ని డిస్క్రిప్షన్, దట్ మీన్స్ ఎక్స్ప్లనేషన్. ఒక విషయాన్ని గురించి డిస్క్రైబ్ చేయడం, దాన్ని ఎక్స్ప్లనేషన్. ఇలాగా పేపర్ 1 లో నుంచి మనం ఈ యొక్క క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ని రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇది కూడా నరేషన్ అనేది కూడా 3 పారాస్ లో ఉండాలి. ఈ డిస్క్రిప్షన్ కూడా 3 పారాస్ లో ఉండాలి. అయితే ఫస్ట్ పారా ఇంట్రడక్షన్,
సెకండ్ పారా అబౌట్ ద మ్యాటర్ అండ్ థర్డ్ పారా కన్క్లూజన్ అనేది ఉండాలి. సో ఈ విధంగా ఈ నరేషన్ కానీ డిస్క్రిప్షన్ కానీ మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే రైట్.